మన ఇంట్లో ఇప్పుడు చాలా ముఖ్యమైన పని ఒకటి జరుగుతోంది కదా. జరుగుతోంది. దాని గురించి నీకెందుకో? నేను చెప్పేది కూడా అదేనండి. మీ వ్యవహారంలో ఇంకొకరు తలదూర్చకూడదు కదా. కానీ కానీ ఏంటి? మీకేవో పనులుంటాయి, అవన్నీ తనకెందుకు? అదేనండి, గోదావరి అక్క ఉంది కదా, 24 గంటలు మీ మాటల్ని చాటుగా వింటోంది. నువ్వు సంతకి వెళ్ళాలి. అక్కడ తీపి పచ్చళ్ళు కొనాలి. వాళ్ళు చేసిన పచ్చళ్ళు రుచిగా ఉన్నాయని అందరి సమక్షంలో మెచ్చుకోవాలి. గోదావరక్క, నువ్వెందుకని చాటుగా నిలబడి వింటున్నావు? నీ సంగతానికి చెప్తానుండు. అదేనండి, మీ సంతోషానికి అడ్డొచ్చే వాళ్ళని నేను వదలను, గమనిస్తూనే ఉంటాను. ఏయ్ గోదావరి! ఏంటి గోదావరి, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే అలా. సరుకులేమన్నా కొనాలా? అవును. తోండుకు చెప్తే తెస్తాడుగా. లేదు, అవన్నీ వాడికి తెలియవు, అందుకే నేను వెళ్తున్నాను. ఏయ్ గోదావరి, ఇలారా. నిన్నిక్కడికి రమ్మంటున్నాను. ఏమిటి ఆ పెళ్లి నడక? త్వరగా నడు. తూండును పంపితే తీసుకురాలేడా? గోదావరి, నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు స్పష్టంగా తెలిసిపోయింది. నా మాటల్ని నువ్వు చాటుగా విని నాకు వ్యతిరేకంగా నా పథకాన్ని తిప్పికొట్టడానికి వెళ్తున్నావు కదూ. నేను ఇక్కడికిక్కడే నీ 2 కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను.